అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ' టోటల్ లెసన్ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో 8 చాప్టర్స్‌కి సంబంధించినవి. అట్లానే క్యారెక్టర్ స్కెచెస్ కానివ్వండి, సమ్మరీ కానివ్వండి అన్నీ కూడా ఉన్నటువంటి ప్లేలిస్ట్ చూస్తున్నారు. అట్లానే టోటల్ ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో ప్రోజ్ కావచ్చు, పోయెట్రీ కావచ్చు, 'కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్' కావచ్చు, 'హిరోషిమా చైల్డ్' ఇయన్నీ కూడా ప్రతీదీ కూడా డిస్కస్ చేయబడినటువంటి ప్లేలిస్ట్ ఇది. అండ్ యాస్ వెల్ యాస్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో గ్రామర్ టాపిక్స్ అవన్నీ కూడా డిస్కస్ చేయబడినటువంటి ప్లేలిస్ట్ ఉంది. అదిగోండి ఈ ప్లేలిస్ట్ అనమాట. టోటల్ ఏవైతే అంశాలున్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయబడినియి. మీకు మీరు వీడియో చూసేటప్పుడు ఇక్కడి నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ చివర్లో ఈ విధంగా వస్తాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో భాగంగా 10థ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్సర్‌సైజెస్ ఇచ్చినవి అవి మనం చూస్తున్నాం. ఎక్సర్‌సైజెస్ ఇచ్చారండి. 50 ఉన్నాయి. అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అంటే ఏబీసీడీ ఎంసీక్యూస్ లాగా ఇచ్చారు. వాటిని మనం ఇప్పుడైతే విత్ ఆన్సర్స్ అయితే చూస్తున్నాం. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ జాతీయాలండి ఇవి. మామూలుగా అయితే ఒక రకంగా ఒక అర్థం ఇస్తాయి. కానీ అన్నీ అది గనక సందర్భానుసారంగా మారిపోతుంటాయి ఇవి. సపోజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ చూడండి. బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటే సంథింగ్ గుడ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఫస్ట్. ఇది మనం జనరల్‌గా చెప్తూ ఉంటారు. ఏ చెడైనా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అనేసి. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటే యాక్చువల్‌గా మనకు చాలా కీడనుకుంటాం అది. కానీ వచ్చిన తర్వాత అది ఒక ఆశీర్వాదంగా మారిపోతుంది. మారు వేషంలో వచ్చిన అదృష్టం అంటారు. అంటే దురదృష్టంలాగా అనిపిస్తుంది గానీ, ఇట్ ఈస్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్. అంటే మారు వేషంలో వచ్చినటువంటి అదృష్టం అని అర్థం అన్నమాట. ముందేమో చెడుగా అనిపిస్తుంది. తర్వాత మనకి చాలా లాభాన్ని చేకూరుస్తుంది. స్టిక్ టు వన్స్ గమ్స్ అంటే మామూలుగా ఏందంటే ఏది జరిగినా గానీ వాడేదైతే చెప్పాడో దానికే స్టిక్ అవుతాడు. రిఫ్యూజ్ టు చేంజ్ వన్స్ ఒపీనియన్. తన ఒపీనియన్ అస్సలు మార్చుకోడు. తాను ఏదైతే ముందు చెప్పాడో దాని మీదే నిలబడతాడు. తన నిర్ణయానికి కట్టుబడి ఉండడం. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే అదరగొట్టావంటారే అదనమాట. సూపర్ కరెక్ట్‌గా చేసావంటారు. సే ఎగ్జాక్ట్‌లీ ద రైట్ థింగ్. కరెక్ట్‌గా చేయడం, కరెక్ట్‌గా చెప్పడం. అసలు విషయాన్ని సూటిగా చెప్పడం అనమాట. బ్రేక్ ద ఐస్ అంటే జనరల్‌గా కొత్త వాళ్ళున్నప్పుడు ఎవరు కూడా మాట్లాడరు. చాలా తక్కువ మంది ఇనిషియేషన్ తీసుకుంటారు. దాన్ని బ్రేక్ ద ఐస్ అంటారు. స్టార్ట్ ఎ కాన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్. కొత్త వారితో మాటలు కలపడాన్ని బ్రేకింగ్ ద ఐస్ అంటారు. అక్కడ ఎవరు మాట్లాడరు. మనం ఏం చేస్తాం అంటే మొత్తం ఒక మాట మాట్లాడుతూ అంతని కలిపేస్తాం అనమాట. త్రో డస్ట్ ఇన్ సమ్‌వన్స్ ఐస్. ఫైటింగ్ జరుగుతా ఉందంటే కళ్ళల్లో ఏం చేస్తారు? దుమ్ము కొడతారు. అంటే ఏంది? మోసం చేయడం. మిస్‌లీడ్ ఆర్ డిసీవ్ మోసం చేయడం అనమాట. కళ్ళల్లో మట్టి కొట్టడం అంటారు. త్రో డస్ట్ ఇన్ సమ్‌వన్స్ ఐస్ అంటే. స్పిల్ ద బీన్స్ అంటే ఒక సీక్రెట్‌ని రివీల్ చేయడం. ఎలా? కావాలని గాదు. స్పిల్ ద బీన్స్ గుట్టు రట్టు చేయడం. అనుకోకుండా చెప్పేయడం అనమాట. రహస్యాన్ని మనం చూస్తూ ఉంటాం గదా! అనుకోకుండా నిజాలు జెప్పేస్తారు. గో ద ఎక్స్‌ట్రా మైల్ అంటే మన ఎయిమ్ 10థ్ అయితే 11థ్ మైల్‌కి టార్గెట్ జేయడమే గో ద ఎక్స్‌ట్రా మైల్ అనమాట. మన టార్గెట్ మూన్ అయితే సన్‌కి టార్గెట్ జేసామనుకోండి. దట్ ఈస్ ద గోయింగ్ ద ఎక్స్‌ట్రా మైల్. శ్రమకు మించి పని చేయడం. హిట్ ద సాక్ అంటే దుప్పటి కప్పుకోవడం. గో టు బెడ్ అనమాట. హిట్ ద సాక్ అంటే దుప్పటి కప్పేయడం. నిద్రకు ఉపక్రమించడం అనేసి. మిస్ ద బోట్ అంటే మనం ఎక్కాల్సినటువంటి బోటు మిస్ అయింది. మనం ఎక్కాల్సినటువంటి బస్సు మిస్ అయింది. అంటే ఏంది? అవకాశాన్ని జారవిడుచుకోవడం. పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా సులభమైన పని. దీన్ని తెలుగులో ఏమంటారు అంటే నల్లేరు మీద నడక అంటారు. చాలా సులభమైన పననమాట. ఏ పీస్ ఆఫ్ కేక్ అనమాట. త్రో లైట్ ఆన్ అంటే ఇప్పుడు చీకటిగుంది. లైటేశారు. ఏం చేస్తాం మనం? చాలా స్పష్టంగా కనబడేటట్టు చేశాం. ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ స్పష్టంగా వివరించడం అనే అర్థాలుంటాయి. ఆన్ క్లౌడ్ 9 అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. ఈడెక్కడో మేఘాల మీద తిరుగుతున్నాడురా అంటారే అదనమాట. గాల్లో తేలిపోవడం. కీప్ యాన్ ఐ ఆన్ ఒక కన్నేసి ఉంచడం. ఇన్ హాట్ వాటర్ అంటే కష్టాల్లో పడ్డం. అసలే ఎండాకాలం అనుకోండి. వేడి నీళ్ళలో పడితే ఇంకా పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిద్ది. అదనమాట ఇన్ హాట్ వాటర్ అంటే. లెట్ ద క్యాట్ ఔట్ ఆఫ్ ద బ్యాగ్
అంటే రివీల్ ఏ సీక్రెట్ అన్ఇంటెన్షనల్లీ. తెలియకుండా కక్కేయడం నిజాన్ని. రహస్యాన్ని బట్టబయలు చేయడం. స్పిల్ ద బీన్స్ అనమాట. సేమ్ కానీ ఇది ఒకటే ఉంటుంది. లెట్ ద క్యాట్ ఔట్ ఆఫ్ ద బ్యాగ్ అనేది ఏంటంటే అనుకోకుండా పరిస్థితుల దృష్ట్యా బ్యాగ్‌లో ఉన్న పిల్లి బయటికి వచ్చేస్తుంది. అది కావాలని కాదు, పరిస్థితుల ప్రభావం. బర్న్ ద క్యాండిల్ ఎట్ బోత్ ఎండ్స్. కష్టపడాల్సిన దానికన్నా ఎక్కువగా కష్టపడ్డం. నిద్రపోకుండా కష్టపడ్డం. ఓవర్ వర్క్ డే అండ్ నైట్. విశ్రాంతి లేకుండా కష్టపడ్డం అనమాట. కొవ్వొత్తికి అటు ఇటు రెండిటి వైపు గనక ముట్టిచ్చామనుకోండి తొందరగా అయిపోయిద్ది. బై బుక్ అంటే రూల్స్. పుస్తకంలో ఉన్నట్టుగా రూల్ ప్రకారంగా నిబంధనల ప్రకారం నడుచుకోవడం. అట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్. అసలు హ్యాట్ మనం వేసుకున్న టోపీని అలా జారు విడిస్తే వెంటనే కింద పడిద్ది కదా! వెంటనే అనమాట. ఎట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్. నాకు వెంటనే ఈ పని జరిగిపోవాలి. వెంటనే క్షణాల్లో అయిపోవాలి. లెన్ ద రోప్స్. ఇప్పుడు ఏ లెర్న్ ద రోప్స్ అంటే రోప్ అంటే తాడనమాట. తాళ్ళు ఓకే. తాళ్ళనమాట. ఈ తాళ్ళు ఏ తాడు దేనికి సంబంధించిందని నేర్చుకోవడం అనమాట. అంటే ఏందంటే ఏది ఎట్లా ఎలా చేస్తారు పని నేర్చుకోవడం. లెర్న్ ద రోప్స్ అంటే పని నేర్చుకోవడం. క్రొకొడైల్ టియర్స్ అంటే మొసలి కన్నీరు. ఫేక్ సాడ్‌నెస్. మొసలి కన్నీరు కార్చినట్టు ఉంటుందంట. ఆ మనుషుల దగ్గరికెళ్తే వాడిని చంపేస్తే అంతకుముందు అలా కథలుండేవి. అందుకని క్రొకొడైల్ టియర్స్. వాడు బాధతో ఏడవట్లా మొసలి కన్నీళ్ళయ్యి అంటారు. మేక్ ఎండ్స్ మీట్ అంటే మేనేజ్ విత్ లిమిటెడ్ మనీ. అతి కష్టం మీద బతుకు వెళ్లదీయడం. అంటే సరిపోనంత డబ్బులు రావు. ఉన్న దాంట్లోనే చాలా జాగ్రత్తగా వాడుకుంటూ బతకడాన్ని మేక్ ఎండ్స్ మీట్ అంటారు. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే ఇక నీ మొత్తం నీ చేతుల్లో ఉంది. ఇట్ ఈజ్ యువర్ డెసిషన్. నువ్వు ఏ డెసిషన్ ప్రకారం చెప్తావో చేస్తావో అదే ఇక. నిర్ణయం నీ చేతుల్లో ఉంది ఇక. టేక్ టు టాస్క్ అంటే తిట్టడం, కొట్టడం, తప్పుబట్టి గద్దించడం అని. అంటే ఏందంటే ఇక దే టుక్ టు టాస్క్ అంటే వాడిని పడేసి కుమ్మారనేసి అర్థం అనమాట. చేతులకి పని చెప్పారు. నోటికి పని చెప్పారంటారే అది టేక్ టు టాస్క్ అంటే. పుల్ స్ట్రింగ్స్ యూజ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఫర్ అడ్వాంటేజ్. పలుకుబడి ఉపయోగించి పని చేయించుకోవడాన్ని పుల్ స్ట్రింగ్స్ అంటారు. ఏ స్ట్రింగ్ ఎక్కడుందో కొంతమందికే తెలిసిద్ది. అది లాగినప్పుడు పనులు జరుగుతాయన్నమాట. పుల్ యువర్ వెయిట్ అంటే డూ యువర్ ఫెయిర్ షేర్ ఆఫ్ వర్క్. నీ వంతు బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం. పుల్ యువర్ వెయిట్ నీ అంటే ఏంది? నీది నువ్వు జేసుకో అంతే. నీ పార్ట్ ఏంది? 1/4 పార్టా? సపోజ్ మీరు భోజనానికెళ్లారు. ముగ్గురున్నారు. ముగ్గురు ఎవరికి వాళ్ళు బిల్లు కట్టుకున్నారంటే దే పుల్ దేర్ వెయిట్ అని అర్థం. వాళ్ళ బాధ్యత వాళ్ళ వరకు వాళ్ళు కట్టేసుకున్నారు అనేసి. ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటే చాలా కష్టమైనటువంటి విషయం. మనుషులకు కూడా చెప్తాడు. హి ఈజ్ ఎ హార్డ్ నట్ టు క్రాక్. తొందరగా అర్థం కాడు. ఎవ్వడి మాట వినడు. ఎవడైనా యెస్ అంటే నో అంటాడు. నో అంటే యెస్ అంటాడు. అలానే సమస్యల దృష్టికొస్తే చాలా కష్టమైంది. ఈ కాయలుంటాయి కొన్ని. అక్రోట్ సంథింగ్ ఉంటాయి. వాటిని పగలగొట్టాలి. రాట్లేదనుకోండి. బాదం పప్పు ఇదుంటది. కొట్టాలి. కొన్నిసార్లు పగలవు. అంటే చాలా కష్టమైన సమస్య అనేసి. నెక్స్ట్ వచ్చేసి రీడ్ బిట్వీన్ ద లైన్స్. అంటే లోపల ఉన్న మ్యాటర్‌ని గ్రహించడం అనమాట. కొన్నిసార్లు మనుషులు చాలా మర్మగర్భంగా మాట్లాడతారు. అంటే ఏం అర్థం కాదు. అప్పుడు కొంతమందికే అర్థమవుతాయి. వాటిని రీడ్ బిట్వీన్ ద లైన్స్ చేసి ఈ మనిషి మనకు సాయం చేయదలుచుకున్నాడా లేదా అంతరార్థాన్ని గ్రహిస్తారనమాట. దట్ ఈస్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. హిట్ ద బుక్స్ అంటే స్టడీ హార్డ్ కష్టపడి చదవడం. ఎగ్జామ్స్ వచ్చాయంటే వి హిట్ ద బుక్స్. థింక్ ఔట్ సైడ్ ద బాక్స్. జనరల్‌గా ఆలోచించే ఆలోచన కన్నా విభిన్నంగా ఆలోచించడం. కొత్తగా ఆలోచించడం. అండ్ చేసే పనినే చాలా డిఫరెంట్‌గా చేయడం. టచ్ బేస్ అంటే బ్రీఫ్‌లీ రీకనెక్ట్. తిరిగి సంప్రదించడం అననమాట. టచ్ బేస్ అంటే. కాల్ ఇట్ ఎ డే అంటే స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే. ఆ రోజుకి దాన్ని ముగించడం. షల్ వి కాల్ ఇట్ ఎ డే? చివర్లో మనకు 4 అయింది. కాలేజీ ఇక బెల్ కొడతారు. బజర్ మోగుతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఏం చెప్తాం? షల్ వి కాల్ ఇట్ ఎ డే? ఈరోజుతో ఆపేద్దామా? అనేసనమాట. ఆ రోజు పని ఆపేయడం. గ్రాస్ప్ ఎట్ స్ట్రాస్. ట్రై ఎనీథింగ్ ఎట్ డెస్పరేషన్. అంటే ఏందంటే ఏ ఏ సాయం లేనోడు అంటే మునిగిపోతున్నాడు. అతను గడ్డినైనా పట్టుకొని పైకి లేవాలనుకుంటాడు. గడ్డినైనా పట్టుకుంటాడు. గ్రాస్ప్ ద స్ట్రాస్ అంటే గ్రాస్ప్ ఎట్ స్ట్రాస్ అంటే అది. మునిగిపోతున్నాడు. ఏదో అక్కడ చిన్న మట్టిలాగుంది. గడ్డి ఉంది. ఆ గడ్డినైనా పట్టుకొని ఎగబాకాలనుకుంటాడు.
దిక్కు తోచని స్థితిలో ఏదో ఒకటి చేయడం అనమాట. అదే పక్కన ఎవడైనా మనిషి అయితే వాడిని ముంచేస్తాడు గూడా. హ్యావ్ ద అప్పర్ హ్యాండ్ పై చేయి సాధించడం. బీ ఇన్ కంట్రోల్ నేను కింద పడినా నాదే పై చెయ్యి అనేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఇప్పుడు చూడండి ఇది వైట్ బ్యాక్‌గ్రౌండు. దాని మీద నల్లటి అక్షరాలు అంటే రాతపూర్వకంగా ఉండడం. నీ మాటలు నేను నమ్మను. ఇట్ షుడ్ బి పుట్ ఇంటూ బ్లాక్ అండ్ వైట్. ఇట్ షుడ్ బి ఇన్ బ్లాక్ అండ్ వైట్. రాతపూర్వకంగా ఉండాలి. రూల్ ఆఫ్ థంబ్ అంటే జనరల్ ప్రిన్సిపల్స్ అవి. అనుభవపూర్వకమైన సాధారణ నియమాలు. రూల్ ఆఫ్ థంబ్ అది. అంటే సాధారణ నియమం అది. అట్ లాగర్ హెడ్స్ అంటే కుట్టుకోవడం అనమాట. అంటే మెడకాయ కలిసిపోతాయి చూసారా? కుట్టుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళు వాటేసుకొని మరి కుట్టుకుంటారే! అలా అనమాట. తలకాయలు కొట్టుకుంటారు గదా! అలా. ఇన్ స్ట్రాంగ్ డిసగ్రీమెంట్ తీవ్రంగా విభేదించడం. ఇన్ కోల్డ్ బ్లడ్ వితౌట్ ఎమోషన్ ఆర్ పిటీ కనికరం లేకుండా క్రూరంగా చంపడం. హి కిల్డ్ హిమ్ ఇన్ కోల్డ్ బ్లడ్ చంపి ప్రశాంతంగా ఆడ కూర్చున్నాడు. జనరల్‌గా అయితే ఆదుర్దా పడిపోయి ఈడి గుండె అయిపోయిద్ది ముందు. అమ్మో! నేనేం చేశాను. బట్ ఇన్ కోల్డ్ బ్లడ్ ఇట్స్ నాట్ లైక్ దట్. సింపుల్. మామూలుగా ఉంటాడు. బైట్ ద బుల్లెట్ అంటే ఫేస్ సంథింగ్ అన్‌ప్లెజెంట్ విత్ కరేజ్. కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం. ఓ తప్పు చేశాడు. రెడీగున్నాడు. హి ఈస్ రెడీ టు బైట్ ద బుల్లెట్. బుల్లెట్ తినడానికి రెడీగున్నాడు. ఓ బుల్లెట్ వదిలాడు. తప్పు జరిగిపోయిందని ఒప్పుకున్నాడు. సరే కానీ నేను తప్పు చేశాను. నేను సిద్ధంగా ఉన్నా దాని ఫలాన్ని నేను తీసుకోవడానికి. ఐ యామ్ రెడీ టు బైట్ ద బుల్లెట్ అనేసి. బర్డ్స్ ఐ వ్యూ అంటే విహంగ వీక్షణం. ఓవరాల్ వ్యూ అన్నమాట. విహంగ వీక్షణం అంటారు. అంటే ఒక పక్షి పైన ఎగిరేటప్పుడు ఎలా చూస్తుందో అలా చూడడం అన్నమాట. సింహావలోకనం అంటే టోటల్ క్యాప్చర్ చేయడం. మొత్తంగా చూడడం. కిక్ ద బకెట్ అంటే చనిపోవడం మరణించడం. జనరల్‌గా ఇదేందంటే పందులను కోసేవాళ్ళుంటారు. వాళ్ళు కోసి అట్లా పడేయంగానే అది టగటగ కొట్టుకుంటా అక్కడున్న బకెట్‌లన్నిటిని తన్నేయి అయి గాల్లో ఎగిరాయి. ఇట్ కిక్డ్ ద బకెట్. అయిపోయింది. అయిపోయింది. బకెట్లు కొట్టడం అయిపోయిందంటే ఇంక పూర్తిగా చచ్చిపోయిందని అర్థం. ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్ చేపని బయటికి తీసుకొస్తే ఎలా గిలగిల్లాడిద్దో కొంతమందిని నలుగురిలో కూర్చోబెడితే అలా ఆడతారు. అందుకని హి ఈస్ ద ఫిష్ ఔట్ ఆఫ్ ద వాటర్. వాడు నలుగురిలో ఉండడు. ఉండడం అసలు వాడికి నచ్చదు. సో, హి ఈస్ ఫిష్ ఔట్ ఆఫ్ ద వాటర్ నౌ ఇన్ దిస్ పార్టీ. ఈ పార్టీలో వాడు ఫిష్ అంతే. బేర్ ద బ్రంట్ ఆఫ్ అంటే భారాన్ని, దెబ్బని భరించడం. కష్టంలో ప్రధాన భాగాన్ని భరించడం. కుటుంబంలో ఒకడి మీద బేర్ ద బ్రంట్ ఉంటుంది. ఎవడు రికగ్నైజ్ చేయడు. ఎవడు నువ్వు భలే చేశావని కూడా అనడు. సో, దే హావ్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ఫ్యామిలీ డిఫికల్టీస్ అంతే. ఇన్ ద నిక్ ఆఫ్ ద టైమ్ కరెక్ట్ టైంలో సరిగ్గా సమయానికి దేవుడిలాగా వచ్చావంటారే అదనమాట. ఇన్ ద నిక్ ఆఫ్ ద టైమ్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్ చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. ఎప్పుడో ఒకసారి అరే వాడు మాకు పార్టీ ఇచ్చాడురా. ఇట్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. హి హాస్ గివెన్ యూ ద పార్టీ. వామ్మో! పార్టీ ఇచ్చాడా? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అది. హిట్ బిలో ద బెల్ట్. ఇప్పుడు ఓ వ్యక్తి ఉన్నాడు. బెల్ట్ కింద కొట్టాడు అంటే ఏందర్థం? చాలా అన్యాయంగా ప్రవర్తించాడని అర్థం. యుద్ధంలో ఎప్పుడు కూడా బిలో ద బెల్ట్ కొట్టకూడదు. ఎవరు కొట్టరు. కానీ అలా కొట్టాడు అంటే అన్యాయంగా ప్రవర్తించాడు అని అర్థం. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ బడాయి కొట్టుకోవడం. బడాయి అంటారే అదనమాట బడాయి. మొత్తం అసలు నేనేందో తెలుసా? మా కుటుంబం ఏందో తెలుసా? మా ఇక ఈ తోకలు ఇయన్నీ వస్తా ఉంటాయన్నమాట. నేనంత గొప్పోళ్ళని తెలుసా? దీన్ని తెలుగులో ఏమంటారంటే మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండంటారే అదన్నమాట. అంటే ఏందంటే టోటల్‌గా డబ్బా కొట్టుకోవడం. డబ్బా కొట్టడమే కొట్టడం. మామూలు కొట్టడం ఉండదనమాట. దాన్నే బ్లో ఆన్ సోన్ ట్రంపెట్ అంటారు. ఎట్ 6 అండ్ 7 అంటే అయోమయంలో ఉండడం. కన్‌ఫ్యూజన్‌లో ఉండడం. పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటే గుర్రానికి వెనకాల కడతారండి ఎక్కడైనా బండిని. ముందు కట్టరు. ఓకే. రాంగ్ ఆర్ట్‌లో చేస్తే దాన్ని అప్పుడు పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అనేటటువంటిది వాడతారు. తలకిందులుగా పనిచేయడం. అస్తవ్యస్తంగా చేయడం. బర్న్ ద మిడ్‌నైట్ ఆయిల్ రాత్రింపవలు కష్టపడ్డం అండి. ఓకే. జనరల్‌గా సూర్యుడుంటాడు. అలా గాకుండా ఆయిల్ ఉంటుంది. ఆయిల్‌ని కూడా ఖర్చు చేసేస్తున్నాడు అంటే అర్థం ఏందంటే రాత్రంతా ఆ దీపం ఉంటుంది అంటే కష్టపడుతున్నాడని. ఈట్ హంబుల్ పై అడ్మిట్ ఓన్స్ మిస్టేక్ తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరడం. తప్పు ఒప్పుకోవడం. ఒప్పుకొని అడ్మిట్ ఓన్స్ మిస్టేక్ తప్పు ఒప్పుకోవడం, క్షమాపణ అనేది కోరడం అనమాట. రెడీ టు బైట్ ద బుల్లెట్ ఉందే అది కూడా అలాంటిదే. ఈట్ హంబుల్ పై అంటే తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరడం. బైట్ ద బుల్లెట్ అంటే ఏందంటే పర్యావసనాలని కూడా రెడీగా ఉండడం. కానీ
ఓ బుల్లెట్ నా దగ్గర నుంచి పొరపాటుగా వచ్చింది. ఇప్పుడు నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు. కానీ చెయ్యి. దట్ ఈస్ బైట్ ద బుల్లెట్. ఈట్ హంబుల్ పై అంటే తప్పు అయిపోయింది. క్షమించండి ఏమనుకోవద్దు. ఇదనమాట. టోటల్‌గా ఇవండి ఎక్సర్‌సైజ్‌లో ఇచ్చినవి మాత్రమే ఇవి. ఓకే. మామూలుగా అయితే ఇంకా ఉన్నాయి. వాటిని మనం డిస్కస్ చేద్దాం. వీటితో పాటు మిగతావి కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే చాలా అంశాలున్నాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, కాన్వర్జేషన్, లెటర్ రైటింగ్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, నోట్ మేకింగ్, రెజ్యూమ్ రైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడినటువంటి ప్లేలిస్ట్ ఉంది. ఇదిగోండి ఈ ప్లేలిస్ట్‌లో మీకు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతీదీ అందుబాటులో ఉంది. చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుంది. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.